హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈ రోజు వీడియోలో ప్రతి ఒక్కళ్ళు కూడా మ్యాండేటరీగా తెలుసుకోవాలి అండి. ఫ్రైడే మార్కెట్కి ఒక భారీ షాక్ తగలబోతుందా అసలు? అంటే ఇప్పటికే మార్కెట్ పడింది. అసలు ఇది ఇది బిగ్గెస్ట్ షాక్ కాదనమాట. ఖచ్చితంగా తెలుసుకోవాలి, ప్రతి ట్రేడర్ తెలుసుకోవాలి. సో అది ఎందుకు పడబోతుంది, అంటే పడుతుందా, పడబోతుందా, పెరుగుతుందా, ఖచ్చితంగా ప్రతి ట్రేడరు తెలుసుకోవాలి. రేపటి మార్కెట్ అనాలిసిస్ ఈరోజు చెప్తున్నాను. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అమెరికాకు రష్యాకు వార్ జరగబోతుందా క్లియర్గా తెలుసుకోవాలి. అమెరికాకి రష్యాకి వార్ జరగబోతుందా, ఎందుకంటే చాలా నియరెస్ట్ సింటమ్స్ ఇచ్చాయి. దాంతోపాటు ఆ, మన ఇండియా పైన అమెరికా ఇంకొకసారి టారిఫ్లు మళ్ళీ వేస్తుందా కూడా క్లియర్గా తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా 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 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. టారిఫ్ 500% టారిఫ్ వేస్తామని చెప్పారు సో ట్రంప్ గారు. సో దాంతోపాటు రష్యా అయితే డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చేసింది. సో మిలిటరీ అటాక్స్ తప్పవని చెప్పేసి. ఇది గినక జరిగితే సో వరల్డ్లోనే రెండు మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ మధ్యలో వార్ స్టార్ట్ అయితే మార్కెట్ ఎంత ఇదవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో దాన్ని బేస్ చేసుకొని మనం రేపటి ప్రిడిక్షన్కి వెళ్దాం. సో ఇది చెప్పే ముందు నిన్నటి అంటే ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళకి ఇదేంటి ఇటువంటి న్యూస్ అని అనుకుంటారు. సో ఇది నిన్న ఇచ్చిన ప్రిడిక్షన్ చూడండి. నిన్న మనం థర్స్డే రోజు నిన్న ఇచ్చిన ప్రిడిక్షన్ ట్రెండ్ టు టైటాను ఇచ్చిన రెండు హిట్ అయినాయి. సో తర్వాత మన బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ పీఈస్ ఇచ్చాం, చూసుకోండి మీరు. సో మార్కెట్ మొత్తం ఓవరాల్గా హ్యూజ్గా పీఈ సైడ్ క్లోజ్ అయింది అనమాట. సో ఇది ఇది మన వీడియోస్ చూడడం వల్ల, కంప్లీట్గా చూడడం వల్ల, ఎందుకంటే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్తో ఇస్తాం, దాన్ని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైవ్ ప్రిడిక్షన్స్ అయితే ఇదిగోండి చూడండి. ఈరోజు ఇచ్చినవి ఒక్కోటి ఎన్ని పాయింట్స్ హిట్ అయినాయో ప్రతిదీ కూడా మీరు గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. మన స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసేసి అన్నీ కూడా అసలు మీరు దీన్ని కనుక ఇదిగోండి. దాదాపు ఈయన 31 డిసెంబర్ జాయిన్ అయ్యారు. ఈరోజే జస్ట్ 100 క్వాంటిటీ ఫైల్ 37,000 గెయిన్ చేశారు. ఇది అడ్వాంటేజ్ అనమాట మన ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల. స్టాండర్డ్ కాల్స్ ఉంటాయి. సో పిచ్చి పిచ్చిగా ఇవ్వడం ఉండదు అనమాట, ఓన్లీ స్టాండర్డ్ కాల్సే ఉంటుంది. సో ఎనీవే, ఇంకా మెయిన్గా కంటెంట్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ నెంబర్కి కాల్ చేసుకుని డీటెయిల్స్ తెలుసుకోండి. రైట్, ఇంకా మెయిన్గా కంటెంట్కి వెళ్దాం. కంటెంట్కి వెళ్తే అసలు ఈ ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే రష్యా ఫస్ట్ టారిఫ్ ఇది తెలుసుకుందాం. సో ఓకే, ఇది మెయిన్ కదా. రష్యా ఎందుకు వార్నింగ్ ఇచ్చిందో తెలుసుకుందాం. సో మనందరికీ తెలుసు జనరల్గా ఏంటి అంటే రష్యా జెండాతో మొన్న మొన్న ఈ ఇండియా సారీ యుఎస్కి వెనిజులాకి వార్ జరుగుతుంది, మనందరికీ తెలుసు రీసెంట్ ఇష్యూస్. సో రష్యా జెండాతో ఉన్న వెనిజులా క్రూడ్ ఆయిల్ తీసుకెళ్తున్న ఒక షిప్ని అమెరికా సీజ్ చేసిందండి. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఈ సర్కమ్స్టాన్సెస్ జరిగినాయి. ఇప్పటికే వాళ్ళు సీజ్ చేయడం వల్ల పుతిన్ గారు అయితే రష్యా ప్రెసిడెంట్, సో పుతిన్ గారు చాలా అంటే చాలా ఫైర్ మీద ఉన్నారు. సో డైరెక్ట్గా రీసెంట్గా ఇప్పుడు ఈ రష్యా రష్యా కంట్రీకి చెందిన ఒక డిప్లొమాటిక్ పర్సన్ ఒక అతను దీనిపైన మాట్లాడుతూ ఖచ్చితంగా యుఎస్కి అయితే అసలు డైరెక్ట్ వార్నింగ్స్ అనేవి రిలీజ్ చేసేశారు. అవసరమైతే వాళ్ళు ఈ యుఎస్ బోట్స్ని డంప్ చేసేస్తాం, యుఎస్ బోట్స్ని డంప్ చేసేస్తామని చెప్పేసి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారనమాట. సో ఇదే జరిగింది. సో యుఎస్ బోట్స్ని డంప్ చేసేస్తామని. సో ఏం చేసినా అంటే అమెరికా ఏం చేసినా చల్లిద్ది అని చెప్పేసి బ్లైండ్గా వెళ్ళిపోతూ ఉన్నారు. బట్ రష్యా అలా కాదు కదా. సో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ. సో ఇలాగే కనుక జరిగితే ఖచ్చితంగా మిలిటరీ అటాక్స్ తప్పవని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చేసింది. అలాగే అమెరికా కోస్ట్ గార్డ్స్ పడవల్ని కూడా వాళ్ళు డంప్ చేసేస్తామని చెప్పేశారు. దీనికి ఆ, రష్యా డిప్లొమాటిక్ పర్సన్ అయిన అలెక్సీ జురావేవ్ గారు క్లియర్గా స్టేట్మెంట్స్ ఇచ్చేశారు. దాంతోపాటు ట్రంప్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇది డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఒక బిగ్ వార్కి ఇనిషియేషన్గా తీసుకోవచ్చు అనమాట. ఇదే గినక జరిగిందనుకోండి చాలా పెద్ద ఎఫెక్ట్ అవుతుందండి. మార్కెట్ అయితే మామూలుగా ఎఫెక్ట్ అవ్వదు, మనం ఇమాజిన్ కూడా చేయలేము ఆ రేంజ్లోకి మార్కెట్ పడుతుంది. సో దాంతోపాటు ఇంకా ట్రంప్ గారు ఇంకొక కొత్త ఇష్యూ ఒకటి మళ్ళీ స్టార్ట్ చేశారు, అది ఇండియా పైన. ఏంటి అయ్యా అంటే సో ఉక్రెయిన్లో యాక్చువల్గా ఏంటంటే ట్రంప్ గారు నోబెల్ ప్రైజ్ కోసం రష్యా ఉక్రెయిన్ వార్ని క్లోజ్ చేద్దామని చాలా ఇయర్స్ ట్రై చేస్తున్నారు. సో దాని మీద
ఇంకా ప్రెజర్ పెంచడానికి కోసం ఏం చేస్తున్నారంటే ట్రంప్ గారు సో దాదాపు ఆయన ఈ దాన్ని ఏమంటారు కొన్ని రిస్ట్రిక్షన్ స్టార్ట్ చేశారంటే రష్యా నుండి ఎవరైతే ఆయిల్స్ కొనుగోలు చేస్తారో బై చేస్తారో వాళ్ళ మీద 500% టారిఫ్స్ వేస్తామని చెప్పేసి సో రిపబ్లికన్ సెనేటర్ లిండ్జీ గ్రాహం గారు డైరెక్ట్ ఎక్స్లో పోస్ట్ చేశారండి. సో ట్రంప్తో భేటీ అయిన తర్వాత చాలా విషయాలు జరిగినాయి. సో ఇటువంటి వీటి మీద మేజర్గా ఏంటి అంటే ఈ రష్యా నుండి ఉక్రెయిన్లో సో ఈ రష్యా నుండి చైనా, బ్రెజిల్, సో ఇండియా ఇవి రష్యా నుండి ఆయిల్స్ని బై చేస్తూ ఉంటాయి కదా. సో వీటిని ఆపాలి, వీటిని ఆపడం వల్ల ప్రెజర్ పెట్టి రష్యా ఉక్రెయిన్ వారు ఇది చేయొచ్చు అన్న ఉద్దేశంతో 500% టారిఫ్ వేస్తామని చెప్పేశారు. ఇదే గినక జరిగిందనుకోండి అంటే 1 వీక్లో దీని డిసిషన్ చెప్తాం అనుకున్నారు. సో ఒకవేళ ఇటువంటి వాటి వల్ల అంటే దాంతోపాటు పుతిన్ గారు అన్యాయంగా అమాయకులను చంపుతున్నారని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. సో దీస్ ఆర్ ద వరస్ట్ సినారియోస్ ఇన్ ద మార్కెట్. దీన్ని బేస్ చేసుకొని మార్కెట్లో ట్రేడ్ చేయాలంటే కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎనీ టైం వీటిలో ఏది జరిగినా మార్కెట్ అయితే హ్యూజ్గా ఫాలో అయ్యే ప్రాబబిలిటీ ఉంది. లేదు దేనికి పాజిటివ్ న్యూస్ నెగిటివ్ న్యూస్ వచ్చినా హ్యూజ్గా పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ప్రతి ట్రేడర్ ఖచ్చితంగా తెలుసుకోవాలి, మనం టారిఫ్లు 50% 100% వేస్తేనే మార్కెట్ భారీగా పడిపోయింది. అలాంటిది 500% కనుక టారిఫ్ కన్ఫామ్ అయిందనుకోండి మనం ఇమాజిన్ కూడా చేయలేమన్నమాట. సో అంత పెద్ద ఇష్యూ అవుతుంది. సో అందుకే ప్రతి ట్రేడర్ కంపల్సరీ తెలుసుకోవాలని చెప్పేసి వీడియోలో చెప్పాము. సో దాంతోపాటు మన రేపటి ప్రిడిక్షన్కి వెళ్దాం. రేపటి ప్రిడిక్షన్కి వెళ్తే ఫ్రైడే 9/1. సో ఫస్ట్ మీకు ఇంట్రాడే స్టాక్ క్యూపిడ్ ఇస్తున్నానండి. ఇది 387 దగ్గరకు వస్తే బుల్లిష్ చేయండి. 387. సో టార్గెట్ 395 నుండి 410 అండి. స్టాప్ లాస్ 371. సెకండ్ కంపెనీ బాలాజీ ఎమినీస్ అండి. 1266 దగ్గర బేరీస్ చేయండి. 1240 నుండి 1200 టార్గెట్ అవుతుంది. 1293 స్టాప్ లాస్ అవుతుంది. సో ఇండెక్స్కి వచ్చేసరికి సెన్సెక్స్ 84,000 సిఈపిఈ తీసుకోండి. మోస్ట్ ప్రాబబ్లీ ఏంటి అంటే ఒకవేళ 84,000 సిఈ తీసుకుంటే రెండు సైడ్ల మనీ లేకపోతే 83,000, ఎందుకంటే పడితే మాత్రం 83,000 దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంది. పీఈని తీసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ 60,000 పీఈ, నిఫ్టీ 50 26,000 పీఈ, మిడ్ నిఫ్టీ 13,900 పీఈ, ఫిన్ నిఫ్టీ 27,900 పీఈ. సెన్సెక్స్ మాత్రం ఖచ్చితంగా సిఈపిఈనే మీరు ఫోకస్ చేయండి, ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది. ఇవన్నీ ఆల్ టైమ్ హైకి నియర్లో ఉన్నాయి. సెన్సెక్స్ మాత్రం దాదాపు ఒక 1,500 పాయింట్స్ ఆల్ టైమ్ హై నుండి పడిపోయింది కాబట్టి మళ్ళీ బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని వార్న్ చేసుకుంటూ మైండ్లో చాలా అబ్జర్వ్ చేసుకుంటూ పెట్టాలండి, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇది రేపటి ప్రిడిక్షను. దాంతోపాటు మన యూట్యూబ్ కామెంట్స్కి వెళ్దాం. యూట్యూబ్ కామెంట్స్కి వెళ్తే సత్యనారాయణ గారు హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. కొండకేయ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. హాయ్ సార్. శ్రీనివాస్ గారు సో హాయ్ సార్. మయన్వార్ 760లో 100 షేర్స్ కొన్నాను. యావరేజ్ ప్రైస్ చెప్పండి. సో వేదాంత ఫ్యాషన్ లిమిటెడ్, దీనే మయన్మార్ అంటారండి. సో 760లో కొన్నారు కదా మీరు. 580 ఈ షేర్ ప్రైస్ కనుక 580 కనుక అబోవ్ వస్తే యావరేజ్ చేయండి. 580 అబోవ్ వస్తే యావరేజ్ చేస్తేనే మీకు కొంచెం లాసెస్ కవర్ అవడానికి ఉంటుంది. ఓన్లీ 580 అబోవ్ అండి. కంపెనీ మంచిదే, కాకపోతే ఇప్పుడు అన్ని స్టాక్స్తో పాటు ఇది కూడా పడ్డది. సో నష్టమేమీ లేదు. బట్ 580 దగ్గర యావరేజ్ చేసుకుని 680 దగ్గరకు వస్తే సెల్ చేసుకోండి యావరేజ్ క్వాంటిటీ. ఇలా రిపీటెడ్గా చేయడం వల్ల మీ అవుట్పుట్ బయటికి వస్తుంది, లేదంటే చాలా టైం పడుతుందండి. ఈశ్వరయ్య గారు, ఆ, కరుణానం గారు హాయ్ సార్. డే బై డే ఓలా డౌన్ అవుతుంది. సో రీజన్స్ ఏంటి? ఓవరాల్ మార్కెట్ ఎలా ఉందండి? అదేం పెద్ద ప్రాబ్లం కాదు, బౌన్స్ అవుతుంది, దాన్ని ఏం పెద్దగా పట్టించుకోవద్దు. కొన్ని 1 or 2 years ఓపిక పట్టండి. చల్లారావు గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సో కృష్ణ గారు హాయ్ అండి. హాయ్. సో ట్రెండ్ బయ్యింగ్ ప్రైస్ చెప్పండి. యా. సో
ట్రెండ్ 4040 అబోవ్ వస్తేనే కొనండి, లేకపోతే వద్దు. 4040 అబోవ్ వస్తేనే కొనండి, లేకపోతే అయితే వద్దు. ఆనంద్ కుమార్ గారు, సార్ కేపీఎల్ ఆల్ టైమ్ లోలో ఉంది, లాంగ్ టర్మ్కి బై చేయవచ్చా, సజెస్ట్ చేయండి. ఎస్జీఓ సార్ డైలీ ఆనంద్ కుమార్ గారు ఈరోజు ఒక్కొక్క స్టాక్ గురించి చెప్తాను. డైలీ ఒక్కొక్క స్టాక్ గురించి అడగండి, ఎందుకంటే చాలా కామెంట్స్ చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే కేపీఎల్ కేపీఎల్ ఎక్కడ కొన్నారండి మీరు? ఆల్ టైమ్ లోలో ఉంది, తీసుకోవచ్చు అండి. కేపీఎల్ మంచి కంపెనీయే, తీసుకోవచ్చు. కాకపోతే కేపీ ఎనర్జీస్కి మీరు 360 అబోవ్ వెళ్తేనే తీసుకోండి. 360 అబోవ్ వెళ్తేనే తీసుకోండి, లేకపోతే మాత్రం వద్దు. ఓకేనా? తీసుకొని కొంచెం వెయిట్ చేయండి, మంచి అవుట్పుట్ వస్తుంది. అన్న జిఆర్ఎస్సి షేర్స్ ఇప్పుడు కొనొచ్చా? జిఆర్ఎస్సి దాని బదులు కొచ్చిన్ షిప్ యార్డ్ బెటర్ అండి. అంటే కొచ్చిన్ షిప్ యార్డ్ అయితే ఒకటి అవైలబుల్గా ఉంది. జిఆర్ఎస్సి కూడా ఓకే, కొనొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. బట్ కాకపోతే ఇది ఇంకొంచెం ఫాల్ మూమెంట్లోనే ఉంది. అట్లీస్ట్ 2500 అబోవ్ వస్తే కొనండి, లేకపోతే వద్దండి హారిక గారు. సో శివకుమార్ గారు, గుడ్ ఈవినింగ్ సార్, రమా స్టీల్ స్టాక్ గురించి చెప్పండి. రమా స్టీల్ సో స్టాక్ మంచి స్టాకే అండి, ₹9 దగ్గర కొనవచ్చు. ఫండమెంటల్గా కొంచెం బాగానే ఉంది, స్లో మూమెంట్ ఉంటుంది, కొంచెం పెన్నీ స్టాక్స్ లాంటివి కాబట్టి. ఎప్పుడో కంపెనీ అండి, దాదాపు 1974లో స్టార్ట్ చేసిన ట్యూబ్స్ కంపెనీ. కొంచెం స్లో మూమెంట్ ఉంటుంది, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు వీటి కాంపిటేటర్స్ గట్టిగా ఉన్నాయి, అవి చూసుకోవాలి. చేయొచ్చు, జనరల్గా అయితే చేయొచ్చు. సార్ అశోక్ గాగినేని గారు, సార్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్ అండ్ యాన్సిలరీ ఇండస్ట్రీస్ గురించి వీడియో చేయండి. చేస్తానండి కంపల్సరీ. షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్లో మీరు కొచ్చిన్ షిప్ యార్డ్ తీసుకోవచ్చు, జిఆర్ఎస్సి కూడా తీసుకోవచ్చు అండి. హాయ్ సార్, డీప్ డైమండ్ ఇండియా 8.5లో 10,000 షేర్స్ కొన్నాను, హోల్డ్ ఆర్ ఎగ్జిట్, అండ్ మదర్ సమ్మి ఫ్రెష్ పడింది, ఫ్రెష్గా బై చేయవచ్చు అని ఇష్యూ గారు. సో డీప్ డైమండ్ కొంచెం వెయిట్ చేయండి, లోయర్ సర్క్యూట్లు కొడుతుందండి, నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉన్నాను. ఇది ₹4 దగ్గరకు వస్తే యావరేజ్ చేసుకోండి, కానీ పడి ఈ ఈ ఇట్లా స్టెప్స్ ఫామ్ అయ్యే కంపెనీస్లో ఎప్పుడూ పెట్టొద్దు. నేను చాలాసార్లు చెప్పాను, ఇలా స్టెప్స్ లాగా ఫామ్ అయ్యే కంపెనీస్లో పెట్టొద్దు. కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడు దానికి మనం ఇక అది ఉంటే అప్పర్ సర్క్యూట్, లేకపోతే లోయర్ సర్క్యూట్ కొడతాయి. కంపెనీ అయితే ఓకే, బట్ ఓకే అంతే, నేను మీకు డ్యామ్గా చెప్పట్లేదు. ఓకే, డీప్ డైమండ్స్ ఫ్యూచర్ ఉంది, కొంచెం ఓపిక పట్టాలంతే. లాస్ మాత్రం బుక్ చేసుకోవద్దు. మధు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. లక్ష్మి గారు, సార్ మోర్ఫన్ ల్యాబొరేటరీ స్టాక్ గురించి చెప్పండి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ బెస్ట్ స్టాక్ అండి, బయింగ్ లెవెల్స్కి కరెక్ట్గా ఉన్న స్టాకు. సో డెకేడ్స్ నుండి ఉంది. సో కాకపోతే ఏంటంటే వీళ్ళ గొప్పతనం ఏంటంటే, మోర్ఫెన్ ల్యాబొరేటరీస్ ఇన్నోవేటివ్గా ఉంటుందండి. ఫ్యూచర్లో చాలా మంచి స్కోప్ ఉంది. 43-45 మధ్యలో వస్తే కొనుక్కోండి. టార్గెట్ 65 దాకా, 55 to 65 దాకా టార్గెట్ ఉంది. ఫండమెంటల్గా, ఫైనాన్షియల్గా అంతా ఓకే అండి, కొనుక్కోవచ్చు స్టాక్. వెంకటేష్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఆటో ఇంటర్నేషనల్ షేర్ ఇప్పుడు కొనొచ్చా, బయింగ్ లెవెల్స్ చెప్పండి. $780 వద్దండి అసలు. ఇగో ఇలా స్టేజ్ ఫామ్ అయ్యే కంపెనీస్ని టచ్ చేయొద్దు. సో ఆగండి, దీన్నైతే ఈ మధ్యలో టచ్ చేయొద్దు, ఇబ్బంది అవుతుంది, సింపుల్. లక్ష్మీపతి ఇంజనీరింగ్ స్టాకు బయింగ్ ప్రైస్. ఒకవేళ మనం వద్దన్న స్టాక్లో కొంటే మాత్రం మీరు, నేను అంటే నేను కొనొద్దు అని చెప్పను, కానీ
అక్కడ ఏమవుతుందంటే ప్రాఫిట్స్ అవి పెరిగినా అట్లే ఉంటాయి, తగ్గినా అట్లే ఉంటాయి. ఇరుక్కుపోతే మాత్రం చాలా టార్చర్ చూస్తారండి. ఇదిగోండి సేమ్ ఇవన్నీ లోయర్ సర్క్యూట్లు కొట్టే స్టాక్సే. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి పెరుగుతాయి తగ్గుతాయి అండి, కానీ ఇవి డైరెక్ట్గా వీటికి బయ్యర్స్ సెల్లర్స్ ఎక్కువ ఉండరు అనమాట. బయ్యర్స్ సెల్లర్స్ ఏంటంటే ఉంటే బయ్యింగ్ లేకపోతే సెల్లింగ్, చాలా ఇబ్బంది అవుతుంది ఇటువంటి వాటిలో. ఇది కూడా అంతే లక్ష్మీపతి. ట్రెండ్ టుడే ప్రైస్లో బై చేయొచ్చా? లేదండి, 4040 అబోవ్ వస్తేనే బై చేయండి. శ్రీకాంత్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. రాజీ గారు, టెల్ మీ అబౌట్ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, రిలయన్స్ కమ్యూనికేషన్, పెన్నీ స్టాక్స్. ఇజ్ ఇట్ రైట్ టు టేక్ దోస్? రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ రోజుకు ఒక స్టాక్ గురించి చెప్తానండి. ఒక్కొక్క యాక్చువల్గా రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ తీసుకోవచ్చు, కాకపోతే ఫండమెంటల్గా అంత బాగాలేదు, కానీ ఫ్యూచర్లో ఓకే. 3.5 అబోవ్ వస్తే కొనండి, లేకపోతే అయితే వద్దు. సింపుల్. కంపెనీ ఫండమెంటల్గా కూడా అంత ఇదేం లేదు, జస్ట్ పెన్నీ స్టాక్ అన్న వర్షన్లో చూడడం తప్ప వేరే ఏం లేదు. థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాలిసిస్. శాంతి గారు థ్యాంక్ యూ అండి. డిఆర్ఎస్ రెడ్డి గారు థ్యాంక్ యూ సార్. జీవన్ గారు థ్యాంక్ యూ అండి. వెరీ నైస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. వెల్కమ్ అండి. సో దాదాపు అన్ని కామెంట్స్కి డౌట్స్ క్లియర్ చేశానండి. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఇక్కడ కామెంట్ సెక్షన్లో రాయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్స్కి ఆన్సర్ చేస్తాను. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రైడే మార్కెట్, జనరల్గా ఫ్రైడే మార్కెట్ షేక్ చేస్తుంది. సో రేపైతే చాలా చాలా బిగ్ న్యూస్లు ఉన్నాయి, రైట్. సో అలాగే రష్యా ఉక్రెయిన్ వారు కూడా సిమిలర్గా కనబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి వాటివి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతిదీ మీకు లైవ్ అప్డేట్స్ ఉంటాయి. దాంతోపాటు కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు February 1 నుండి కోర్సు స్టార్ట్ చేస్తున్నాము. సో లైవ్ ట్రైనింగ్ ఉంటుందండి, ఆన్లైన్ ఆఫ్లైన్ 5 మెంబర్స్కి, ఇంక్లూడింగ్ ఫుడ్ అకామిడేషన్తో పాటు స్కాచ్ నుండి అడ్వాన్స్ దాకా. సో అన్నీ మీకు ప్రిడిక్షన్స్ కూడా మీతో చేపిస్తాం, లైవ్ ట్రేడింగ్ చేపిస్తాం, ప్రిడిక్షన్స్ అన్నీ చేపిస్తాం. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఎనీవే థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో జాగ్రత్తగా ఉండండి. లేదు, మన కోర్స్ కంప్లీట్ చేసుకుంటే మాత్రం మన ఈ ప్రీమియం గ్రూప్లో మీరు లైఫ్ లాంగ్ ఫ్రీగా ఉండొచ్చండి. లేదంటే మీరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ దీంట్లో జాయిన్ అవ్వచ్చు, రైట్. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి చూశారు కదా. సో దీస్ ఆర్ ద రియల్ ట్రేడ్స్, రియల్ ప్రిడిక్షన్. ఇదిగో డేట్ పెట్టి మరీ చేశాను, ఎందుకంటే 100 మంది ఉన్నారు గ్రూప్లో. సో డేట్ పెట్టి ఈరోజున్న ప్రాఫిట్స్ అన్నీ చెక్ చేసుకోండి, రైట్. ఎనీవే థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. కోర్స్ నేర్చుకోవాలన్నా, ప్రిడిక్షన్లో దీంట్లో జాయిన్ అవ్వాలి అన్నా మన నెంబర్కి అప్రోచ్ అవ్వండి. ఎనీవే థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. అంటిల్ టేక్ కేర్. బాయ్. జై హింద్.